బుద్ధిమకరణం శిష్య బృంద అనుగ్రహంతోనే పోతుంది అనడానికి భగవద్గీత శ్లోకాన్ని ప్రమాణంగా చూపించి దైవీకేశాగుణమై మమ మాయా దురత్తే మామే వై ప్రపద్యంతే మాయామేతాం తరంతిదే ఆళ్వార్ల పాసురాన్ని సర్వదోర్ సూక్ష్యే అనే ఆళ్వార్ల పాసురాన్ని అనుగ్రహించి భగవద్ అధీనమైనటువంటిది సమస్త జగత్తు, ఆయన కటాక్షం లేకుండా ఈ సంసార బంధాన్ని మనం విప్పుకొనజాలము అని సాధించారు. ఉదాహరణగా ఒక పావురం నిర్మించిన గూడునే విప్పలేనప్పుడు మనం సర్వశక్తి అయిన పరమాత్మ కట్టిన కట్టును విప్పుకొనగలమా అని పిళ్ళై తిరునరైవురు అరయర్ వారి వార్తను అనుగ్రహించారు. చేతనన్ జీవుడు నిత్యనాయ్ నిత్యము ఉండేవాడై, అణువాయ్ దేశోణురాత్మ చేతసా వేదితవ్య, ఈ ఆత్మ అణువంత పరిమాణం కలిగినది. కంటితోటో మరొక దానితోటో కాక చేతసా వేదితవ్య, మనసు విశుద్ధ మనసాగ్రాహ్య, పరిశుద్ధమైన మనసుతో మాత్రమే ఆత్మను తెలుసుకొనగలము తప్ప సామాన్యంగా మనకి కనబడేది కాదు ఆత్మ. అణువాయ్ జ్ఞానానంద లక్షణనాయ్, జ్ఞానమును ఆనందమును లక్షణంగా కలిగిన వాడు. జీవుడు అంటే ఎవరు అంటే జ్ఞానానందములను గలవాడు అని స్వరూప నిరూపకంగా చెప్పదగినటువంటి లక్షణములు అన్నమాట. జ్ఞానానంద లక్షణనాయ్ కేవలం తాను తెలివి అయి ఉండటం మాత్రమే కాదు, ఇప్పుడు బల్బు వేసామనుకోండి, లైట్ వేసామనుకోండి, ఆ కాంతిలో పదార్థాలు అనేది కనబడతాయి. కానీ లైట్ వెలుతురులో మనకి తెలుస్తాయి తప్ప లైట్ చూడలేదు పదార్థాలని. అది అచేతన పదార్థం కనుక అది చూడలేదు. దాని వెలుగులో మనం చూడగలం జీవులం. ఏం చేత అంటే మన దగ్గర జ్ఞానము మనమై ఉండటమే కాదు, జ్ఞానం అనే గుణమును కూడా గలవాడు. ఈ గుణం అనేదానికి సాగుట, వ్యాకోచించుట, సంకోచించుట రెండు ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు ఒకసారి కరెంట్ తగ్గింది అనుకోండి, బల్బు డిమ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు మంచి బాగా వెలుగుతూ ఉంటుంది. ఈ ఆత్మ యొక్క ఈ గుణజ్ఞానం కూడా, గుణజ్ఞానానికి ఇవన్నీ ఉంటాయి. ఈ గుణజ్ఞానం కూడా ఒకప్పుడు బాగా ప్రకాశిస్తుంది, ఒకప్పుడు ఆయా శరీరాలను బట్టు, ఒకే శరీరంలో ఉన్న కర్మలను బట్టు సంకోచ వ్యాకోచములు ఉంటూ ఉంటాయి. తెలుసుకొనవాడు కనుక జ్ఞాన గుణకనాయ్ ఏకరూపనాయ్, ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఆత్మకి పెరుగుట తరుగుటలు ఉండవు. దేనికి పెరుగుట తరుగుటలు ఉన్నాయో అది ఏదో ఒకనాడు నశించున్నది అని అర్థం. పెరుగుట తరుగుటలు లేవు గనక ఎప్పుడు అంటే ప్రకృతి కంటే వేరుపడతాను. ప్రకృతి మారుతూ ఉంటుందిగా, అలాంటివి ఏవీ లేకుండగా భగవత్ శేషభూతనాయిరుక్కం, భగవంతునికి శేషభూతుడై ఉంటాడు. ఎంచేత అంటే పరమాత్మ శేషి స్వోజ్జీవనేచ్ఛాయది, స్వసత్తాయాం స్పృహాయది
ఆత్మ దాస్యం హరే స్వామ్యం స్వభావం చ సదా స్మర. ఏం చెప్తోంది శాస్త్రం? స్వోజ్జీవనేచ్ఛాయది, నువ్వు జీవించాలి అనే కోరికే కనుక నీకుంటే, స్వసత్తాయాం స్పృహాయది, నేను ఉన్నవాడినవ్వాలి, నా ఉనికి సార్థకం కావాలి అనే స్పృహ నీకుంటే ఎప్పుడు స్మరించాల్సినది ఆత్మదాస్యం హరే స్వామ్యం. ఆత్మదాస్యం, నీ యొక్క దాస్యమును సదా స్మరించుము. అంటే ఓ ప్రమాదం, నేను దాసుడను, ఎవరికి పడితే వాళ్ళకి దాసుడను, ఎవరో మరొకళ్ళకి దాసుడను కాదు. ఎవరికి దాసులం మనం? పరమాత్మ. హరే స్వామ్యం, మనకు ఎవరు స్వామో ఆయనకి దాసులం. మనకు స్వామి అయినటువంటి వాడెవరు? హరిహి అని చెప్పబడేటటువంటి పరమాత్మ. కనుక శేషత్వం అనేదే ఆత్మ యొక్క స్వరూపము. దాసభూతా స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః. సహజ సిద్ధముగా మనమందరము, జీవులందరము పరమాత్మకు దాసభూతులము. యుగ శాస్త్రం చెప్తోంది. కనుక ఆత్మ లక్షణం ఏమిటి అంటే భగవత్ శేషభూతనాయి, భగవంతునికి శేషభూతుడై ఇరుక్కం ఇప్పటి ఇరుక్కిర. ఈ ఆత్మ యొక్క వైలక్షణ్యతై అనుసంధిత్, ఆత్మ యొక్క వైలక్షణ్యం, వేరుబాటుతనం. వైలక్షణ్యం అంటే వేరుబాటుతనం, విలక్షణంగా ఉండే స్వభావం. ప్రకృతి కంటే వేరైన వాళ్ళం కదా, దానికి జ్ఞానం లేదు, మనకి జ్ఞానం ఉంది. అందువలన సుఖదుఖములు ఉండవు దానికి. ప్రకృతి మనకి సుఖదుఖములు కలుగుతాయి. ఎందువలన సుఖదుఖములు కలుగుతాయి? శరీరంలో ఉన్నాం కనుక. శరీరంలో ఉంటేనేగా ఇవన్నీ. అలా అయితే ఈ సుఖదుఖములు అనుభవించకుండా ఎప్పుడు నా స్వరూపాన్ని, ఆత్మ చాలా గొప్పది కదా, కనుక నా స్వరూపాన్ని నేను భావన చేసుకుంటూ ఉండాలి. ఈ పుట్టడం, మరణించడం ఇవేవి ఉండకూడదు, ఈ షడ్భావ వికారములు ఉండకూడదు అని ఒకవేళ అడియన్ దాసం అడియన్ ఆడియో రావట్లేదు అడియన్. మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మా తద్విదుః కృత్స్నం అధ్యాత్మ కర్మ చాఖిలం. ఏమిటి? జరామరణ మోక్షాయ. జరా అంటే వృద్ధ, మరణం ఇది ఉపలక్షణం. పుట్టుట, పెరుగుట, మారుట, వృద్ధాప్యమును పొందుట, మరణించుట, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఉపలక్షణంగా చెప్పారు. జరామరణ మోక్షాయ. వృద్ధాప్యం, మృత్యువు లేకుండా ఉండాలి అనుకుంటే 7వ అధ్యాయంలో పరమాత్మ వారికి ఉపాయాన్ని చెప్తున్నాడు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే. నన్నే ఆశ్రయించి యతంతి, ప్రయత్నం చేయడం అంటే ఉపాసన, మరొకటో చేయడం. అలాంటి వాళ్ళు తే బ్రహ్మ,
బ్రహ్మ అంటే ఇక్కడ జీవుని గురించి చెప్తున్నారని. బ్రహ్మను గురించి తెలుసుకుంటారయ్యా వాళ్ళు. తే బ్రహ్మ విదుహు అనే అర్థం. తే బ్రహ్మ విదుహు అంటే ప్రకృతి లేకుండా ఉండేటటువంటి జీవుడు, ప్రకృతి సంబంధం లేకుండా ఉండే జ్ఞానగుణకుడై జ్ఞాన స్వరూపం కలిగినటువంటి జీవుని గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అది దానిని అంటే ప్రకృతి వినిర్ముక్త స్వరూపము, దానినే బ్రహ్మ అని బ్రహ్మ శబ్దంతో దాన్ని చెప్పాడు. వాళ్ళు అధ్యాత్మం చ కృత్స్నం విదు, అధ్యాత్మ ఆత్మను ఆత్మను సంబంధించి ఉండేటటువంటివి ఏవైతే భూత సూక్ష్మములు వాసన ఇవి ఉంటాయో దాని గురించి తెలుసుకుంటారు. వీటన్నిటినీ వివరంగా తర్వాత అధ్యాయంలో విశదంగా అర్జునుడు అడుగుతాడు, ఈయన సమాధానం చెప్తాడు వాటిని గురించి ఏమిటంటే అని. ఇది 7వ అధ్యాయంలో ముందు బీజం వేస్తాడు పరమాత్మ. అది వేసిన వెంటనే యోగ్యుడు కనుక అర్జునుడు ఆయనకి ఇదేమిటి దీన్ని తెలుసుకోవాలి అని ఒక సందేహం కలిగి పరమాత్మను అడిగితే మళ్ళా శాస్త్రముడు మళ్ళీ తరువాతి అధ్యాయాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు. కనుక అలా ఆత్మతోటి కలిసి ఉండేటటువంటి భూత సూక్ష్మములు మొదలైన తర్వాత వాసన, వాటికి సంబంధించిన వాసన ఇవన్నీ కూడా దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అంతేనా? ఎందుకు తెలుసుకోవాలి అంటే తనను తెలుసుకోవాలి, తను పొందబడేవాడు. ఈ భూత సూక్ష్మములు ఏమిటి? వీటి వలన కలిగేటటువంటి జన్మలు, వాసనలు ఇవన్నీ విడిచిపెట్టవలసినవి కదా. విడిచిపెట్టబడవలసినవిగా త్యాజ్యతయా వాటిని తెలుసుకుంటాడు. ప్రాప్యతయా తనను బ్రహ్మ, తనను గురించి తెలుసుకుంటాడు. ఇంకా తెలుసుకునేది అంటే నా కర్మ జాఖిలం విదు. కర్మ అంటే ఏమిటి? భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత. భగవంతుడు 8వ అధ్యాయంలో అర్జునుడికి వివరించినప్పుడు ఆ కర్మను గురించి వివరిస్తాడు. ఈ కర్మ ఏమిటి అంటే భగవానుడు విశదంగా 8వ అధ్యాయంలో వివరించినప్పుడు అది వినడానికి అది గొప్పగా. దీన్నే ఉపనిషత్తులలో ఛాందోగ్యోపనిషత్తు పంచాగ్ని విద్యగా చెప్పింది. భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అన్నాడు భగవాన్. పంచాగ్ని విద్య 5 అగ్నులు ఉంటాయి అని తెలుసుకో. అందులో పంచమ్యామాహుతావాప వృషవచసో భవంతి. పురుషుడు నుంచి స్త్రీ వల్ల జన్మ. దీన్నే చెప్తాడు ఆయన. ఇదంతా చెప్పడం అవసరమా అంటే త్యాజ్యతయా దాని యందు వీరికి జుగుప్స కలిగి వాటిని అన్నిటినీ విడిచిపెట్టాలి అనే భావన కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఆ కర్మను గురించి కూడా చెప్తాడు భగవానుడు. అది కనుక మనకి జన్మ ఇలా కలిగింది తెలిస్తే ఈ జన్మ పోయి అసలు జన్మలే లేకుండా మన స్వరూపాన్ని మనమే భావన చేసుకుంటూ ఆనందంగా ఉండాలంటే ఎలా? పరమాత్మ ఉపాసనమే. దానికైనా సంసారంలో కోరికలు తీరాలన్నా పరమాత్మ ఉపాసనమే. లేదు వెంకట వీళ్ళందరినీ లోపలికి తీసుకెడతారా మీరు?
అట్లా వాటిని చూసే పాపం వాళ్ళకి విరక్తి కలిగి అడవులకు వెళ్ళిపోవడానికి దానికి కారణం ఏమిటంటే ఇలాంటివే. అది సంసారం అంటే ప్రతిబంధకం. మోక్షుభి జ్ఞాతవ్యం, మోక్షమందు కోరిక కలిగిన వాడు హేయమైనది అని తెలిసి కదా విడిచిపెడతాడు. విరక్తి ఎప్పుడు కలుగుతుంది? దాని తక్కువదనాన్ని చూస్తే విరక్తి కాదు. పరమాత్మ ఎక్కువదనం, ఇక్కడ పరమాత్మ దాకా లేదు, వీడి బుద్ధి అక్కడ దాకా వెళ్ళలేదు. వీడి బుద్ధి ఆత్మప్రాప్. భగవద్గీతలో జిజ్ఞాసు అని చెప్పాడే పరమాత్మ వాడే ఆత్మప్రాప్తిగా ఉంది. తనను తాను పొందితే ఒక్కొక్కప్పుడు ఉత్కటమైన దుఃఖములను అనుభవించినప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ దుఃఖాలు పోతే చాలండి అనిపిస్తూ ఉంటుంది. లోకంలో దుఃఖం పోతే సరిపోదు, ఆనందం కలగాలి. ఆనందం ఎక్కడ కలుగుతుంది? తన తాను చూసుకుంటే ఆనందం కలుగుతుందా? దానితో అనుభవం లేదా యథార్థమైన స్వరూపం. విభువు పరమాత్మ ఆనంద స్వరూపం. ఆయన అనుభవిస్తే ఆనందం కలుగుతుంది. అక్కడ దాకా బుద్ధి జ్ఞానికం అప్పయనిల్లయే అన్నాడు గారు. ఎంత గొప్ప జ్ఞానం కలిగి సంసారాన్ని విడిచిపెట్టి అక్కడిని కూర్చుంటే చాలు, అదే ప్రాణ సుఖంగా ఉంటుంది అనుకునే దశలో కూడా భగవదుపాసనం చేయాల్సిందే. భగవంతునే ఉపాసిస్తాడు. అదే విచిత్రం. భగవదుపాసనం చేసి అనంతమైనటువంటి భగవత్ప్రాప్తిని కోరుకోకుండా కేవలం ఆత్మప్రాప్తిని మాత్రమే కోరుకుంటాడు. మిగతా ఏం తేడా లేదు. ఉపాసన భగవదుపాసనమే. మరి ఇంత ఉపాసన చేసి ఎందుకు వాడు అలా నష్టపోతున్నాడు అంటే వాడిగా భగవంతుని ఎందుకు ప్రీతి కలగకపోవడమే కారణం. ఏదైనా ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని వర్ణించి చెప్పారుగా, ఆత్మని పొందాలంటే నిరామరణ మోక్షాయ మామాశిత్య యతంతు ఏం నిలబడియే అన్నటువంటి రీతిగా ఆత్మానుభవం ఆయున్ ఇయండిరుక్కుం అవనత్వం. నా ఆత్మానుభవం నన్ను నేను చూసుకుంటూ ఉంటే చాలండి నాకు. ఆయన వేధించేసేటప్పటికి ఆ పిల్లలు ఇంట్లో వాళ్ళు వేధించేసేటప్పటికి వీళ్ళెవడూ లేకుండా నేను ఒక్కడిని ఉంటే చాలు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలా నన్ను నేను చూసుకుంటూ కూర్చుంటే చాలు అని అనిపించేవాడికి కూడా సర్వేశ్వరనే ఉపాసిక్కయం ఆ భగవంతునే ఉపాసించాలి. అంతిమ స్మృతి వేణం, అంతిమ స్మృతి ఉండాలి. అంతిమ స్మృతి వేణం ఆత్మానుభవத்தை నేరడం. సూక్ష్మమైనటువంటి ఆత్మని అనుభవించినటువంటి దివ్యమైన అందం లేని ఆనందమైన పరమాత్మని అనుభవించాలి గాని అని సర్వేశ్వరుடைய గుణానుభవం బండ వేయడం ఎండిరుక్కు మదనక్కం. పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అనుభవించాలి. అనుభవించాలంటే ఈ లోకంలో అనుభవించలేము. ఏం చేత అంటే ఈ శరీరంతో ఉన్నవానికి ప్రియాప్రియయోరపహతిరస్తి అంట. ఈ శరీరంతో ఉన్నవాడికి ప్రియము అప్రియము రెండు కలుగుతూనే ఉంటాయి. భగవంతుడే ఎదురుండగా వచ్చి కుర్చీ వేసి కూర్చుని నన్ను చూడరా ఆయన అన్నాడు. ఆయన ఎంతసేపు అయినా కూర్చుంటాడు, మనం కూర్చోలేము. ఎందుకంటే మన కాళ్ళ నొప్పులు, కేడ నొప్పులు, కంటి నొప్పులు ఎక్కువసేపు చూడలే ఇవన్నీ ఉంటాయి కదండి. కనుక ఈ శరీరంతో ఉండగా అనంతమైన ఆనందాన్ని అనుభవించడానికి దీనికి యోగ్యత లేదుగా. పరికరాలకు కూడా యోగ్యత ఉండాలి కదండి. కనుక అలాంటి అనుభవాన్ని అనుభవించాలంటే ఆ పరమాత్మ దగ్గరకు వెళ్ళి ఆయన కళ్యాణ గుణములను ఆయనని సహ బ్రహ్మణ వివస్థితేది అందుగా సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ వివస్థితేది అందుగా ఉపనిషత్తు పరమాత్మను ఆయన కళ్యాణ గుణములను అనుభవించాలన్నా ఆయనే ఉపాయం. కనుక
ఇప్పుడు ఇంతకు వీడి గురించి చెప్తున్నాం కదా అని చెప్పేసి చెప్పలేదు. ఇందాక అర్థం అంతిమ స్మృతి వేయడం. అంతిమ స్మృతి ఆత్మప్రాప్తిని కోరుకునే వాడికి అంతిమ స్మృతి కావాలి, పరమాత్మనే ఉపాసించాలి. ఇక ఆత్మానుభవద్వైనేహుడుంది. ఆత్మానుభవాన్ని విడిచిపెట్టి సర్వేశ్వరుడే గుణానుభవద్వై పన్న వేడవెండిరుக்கும் అవనగ్గం పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అనుభవించాలి అని ఉండేవానికి కూడా అవన్నన్నే ఉపాయమా పత్తవేణ. ఆ భగవంతుడే ఉపాయంగా పెట్టాలి. ఆయనను పొందాలనుకున్నా ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే, ఫలము భగవత్ప్రాప్తి, ఉపాయము భగవచ్చరణ వరణం, ఆయన పాదారవిందములను ఆశ్రయించుట. ఇవత్తిల్ ఒండ్రై అరీరం. వీటిలో ఒకదానినైనా తెలుసుకుంటే, జ్ఞానం కలిగితే, ஒன்றாமரையாள் கேள்வனை ஒருவனையே நோக்கும் உணர்வு. முதலாழ்வார்ల యొక్క ఆళ్వార్ల ఒన్ తామరయాడ్ విలక్షణమైన అద్వితీయమైన తామరపద్మం. తామరయాళ్ పద్మ నివాసిని, పద్మపుత్రిక, పద్మహస్త అని చెప్పబడే అమ్మవారు. ఒంటామరయాళ్ కేళ. ఆ అమ్మవారికి అల్లకుడు, ప్రియుడు, నాథుడు పరమాత్మ. ఒంటామరయాళ్ కేళ్వన్ ఒరువనే నోగ్గు ఉణర్వు. జ్ఞానం అనేటటువంటి దానికి లక్ష్యమేమి? ఎన్ని శాస్త్రములు చదువుకున్నా, ఎన్ని శాస్త్రముల ద్వారా తెలుసుకోవలసినది పరమాత్మనే. లక్ష్యం పరమాత్మ. కనుక జ్ఞానం అనేది నీ పరిపూర్ణంగా ఏర్పడితే ఆ జ్ఞానం ఎవరిని తెలుపుతుంది? పరమాత్మని తెలుపుతుంది. సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. సర్వాగమామ్నాయ మహార్ణవాయ. ఆగమములు అంటే శాస్త్రములు, వివిధ శాస్త్రములు. ఈ శాస్త్రములన్నీ చివరికి ఎక్కడికి తీసుకుని పెడతాయి? మనని పరమాత్మ దగ్గరికి తీసుకుని పెడతాయి. ఇవన్నీ ఏ విషయం, ఏ లక్ష్యమందు కలుస్తాయి శాస్త్రములన్నీ? సర్వాగమామ్నాయ మహారణవాయ. నదులన్నీ అక్కడ కలుస్తాయండి. నదీనా సాగరో గతి. సాగరమే, సముద్రంలోనే కలుస్తాయి నదులన్నీ. ఇంత వేగంగా ప్రవహించడం సముద్రంలో కలవడం కోసమే. నదులన్నీ ఎలా సముద్రంలో కలుస్తాయో, జ్ఞానం అనేది ఒంతామరయాల్ కేళ్వనరువనయే. పద్మనివాసిని అయిన అమ్మవారికి వల్లభుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడం అనే దాని అందే తెలుసుకుంటేనే అది జ్ఞానం అనబడుతుంది. తత్ జ్ఞానం. అజ్ఞానం అతోన్యదుక్తం. తత్ జ్ఞానం. తచ్చబ్దం. తత్ అంటే జగత్కారణంగా చెప్పబడినటువంటి తదైక్షత. అందుకే ఉపనిషత్తు తత్ అంది పరమాత్మని. కనుక తదైక్షత అంది కనుక ఆ పరమాత్మని గురించి తద్ జ్ఞానం, ఆయనకు సంబంధించినదే జ్ఞానము. అజ్ఞానమతోన్యదుక్తం అపహ అన్యత్ అజ్ఞానముక్తం. అంతకంటే వేరైనటువంటిది ఏదైనా అజ్ఞానమే. పరమాత్మను గురించి తెలుసుకోవడం ప్రధానం అని ఒంటామరయాల్ కేళ్వన్ ఒరువనయే నోక్కు ఉణర్వు. ఆయన్నే చూస్తూ ఉంటుంది. మిగతా
అల్పములైనటువంటి విషయములకేసి వెళ్ళదు. పెయరం కరుం కడలే నోక్కుమారు. నది సముద్రం కేసే చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఉత్తుంగంగా కెరటాలతోటి ఉండేటటువంటి సముద్రం కేసే చూస్తూ ఉంటుంది. పన్బు కదిరవనయే నొగ్గు వన్బు. పుష్పం దృష్టి ఎప్పుడు సూర్యుని మీదనే ఉంటుంది. సూర్య భగవానుడు ఇప్పుడు ఉదయిస్తే అప్పుడు వికసిస్తుంది, అంటే ఆనందిస్తుంది. కనుక దీని లక్ష్యం ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని చూడడమే పుష్పం యొక్క లక్షణం. ఉజిరు తరువానయేన మన ప్రాణాలు యమధర్మరాజు గారికి చూస్తూ ఉంటాయి. ఆయన ఎప్పుడొస్తే మనం అందరం వెళ్ళడం ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూర్చుని వాడడం అండి, సంచిలు కూర్చుని. మన బస్సు ఎప్పుడు వచ్చి హార్న్ కొడితే అప్పుడు వాడు నాటకంలో వచ్చి ఎంత బాగా పాడుతున్నా అంతవరకు అలా కూర్చొని చూస్తూ ఉంటాం. పూర్వకాలంలో ఇలాగే ఉండేవి. మరి ఇది శ్రీరామ నవరాత్రులు వచ్చాయంటే శ్రీరామనవమి వచ్చిందంటే నవరాత్రులు, లేదా గణేశనాదేవి నవరాత్రులు. ఇలా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో అక్కడ నాటకాలు అవి వేస్తూ ఉండేవారు. జనం బాగానే ఉండేవారు. ఈ జనం అంతా ఎవరు అంటే ఏదో బస్సు ఊరెళ్ళిపోవలసిన వాళ్ళందరూ ఇంకా సమయం అరగంట సమయం ఉంది కనుక ఇక్కడ కూర్చొని నాటకం చూస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా ఆ పద్యం చదువుతూ ఉంటే ఇందులో బస్సు హారణ వినబడింది అనుకోండి, ఆ సంచి పుచ్చుకుని పరిగెడు. యమధర్మరాజు గారు పిలిస్తే మనం ఎలా పరిగెత్తేది. కనుక ఈ ఆత్మ ఎవరిని చూస్తూ ఉంటుంది? ఉయిరం తరువానయే నోక్కుం, ధర్మరాజు గారిని చూస్తూ ఉంటుంది అని ఆచార్యులు సాయిస్తూ, జ్ఞానం అనే దానికి లక్ష్యము పరమాత్మ. పరమాత్మని తెలిపేదే జ్ఞానము. అన్ని శాస్త్రములు పరమాత్మ అనే ఆయన సముద్రము. ఈ శాస్త్రములన్నీ నదులు. ఈ నదులన్నీ ఆ శాస్త్రంలో కలవడం, ఆ సముద్రంలో కలుస్తాయి. అలా శాస్త్రాలన్నీ పరమాత్మనే చిట్ట చివరికి ఆయననే జ్ఞేయంగా తెలిపేటటువంటివి అంటారు కదండి. కనుక జ్ఞానానికి లక్షణం అదే. பொன்தாமரையாள்கள் ஒருவனையே நோக்கும் உணர்வு என்கிற ஒளிவே சர்வேஸ்வரன் அளவிலே పర్యవసిత్తన్రి నిల్లాదు. పరమాత్మ దాకా వెళ్ళి తప్ప ఆగదు ఈ జ్ఞానం అనేటటువంటి. జ్ఞానమాగి శ్రీయప్పతి అల్లదు నిల్లాదు. అది జ్ఞానం అయితే. అలా కాకుండా మరొకడని అనుకున్నామంటే అజ్ఞానం అని అర్థం. అజ్ఞానమో విపరీత జ్ఞానమో మరోటో అని అర్థం. జ్ఞానం అయితే మాత్రం అది కూడా మన బ్రహ్మచారి నారాయణుడు కాదు, శ్రీయప్పది లక్ష్మీ వల్లభుడు, అమ్మవారితో కూడినటువంటి స్వామి. ఆయనను తెలుపకుండా ఉండదు జ్ఞానము. అలా భగవద్వ్యతిరిక్త விஷயங்களை பத்தி பெறக்கும் జ్ఞానం ఎల్లాం భగవంతుని కంటే ఇతరములైన విషయములను బట్టి కలిగే జ్ఞానం అంతా కూడా అజ్ఞాన కల్పం, అజ్ఞానంతో సమానమే. తజ్ఞానం అజ్ఞానం అతోన్యదు. తత్ జ్ఞానం ఆయన గురించి చెప్పేది జ్ఞానము. అతః అన్యత్ అజ్ఞానం ఉక్తం, మిగతాదంతా అజ్ఞానముగానే చెప్పబడినది. శరత్ప్రకాశికాచార్యులు ఈ శ్లోకానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ మొత్తం శ్లోకం అంతా చూసుకుంటే, సంజ్ఞాయతే తదస్తదోషం
శుద్ధం పరం నిర్మలమేకరూపం సందృశ్యతేవాప్యధిగమ్యతేవ అజ్ఞానమజ్ఞానమతోన్యదుక్తం. ఇది పూర్తి శ్లోకం అన్నమాట. సంజ్ఞాయతేన తదస్తదోషం, దోషములేమీ లేనటువంటి పరమాత్మ తత్వము దేని వలన కలుగును? శుద్ధం, ఎలాంటిది ఆ వస్తువు? ఏ దోషరహితం, శుద్ధమైనటువంటిది. నిర్మలం, ఎట్టి దోషములు అంటనటువంటిది. ఏకరూపం, ఎప్పుడు ఒకే రూపంతో ఉండునది. అలాంటిది సందృశ్యతేవాప్యధిగమ్యతేవ, చూడబడడం గాని పొందబడడం గాని, ఉపాసన వలన ఆ పరమాత్మను దర్శించడం, ఆ ఉపాసన ప్రభావంతో పరమాత్మను పొందడం, దాన్ని చెప్పాలి. ఉపనిషత్తు ఆ పరమాత్మని ఎవరైతే దర్శిస్తారో, దర్శించినటువంటి వాళ్ళు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అని చెప్తుంది కదా ఆ భక్తి యోగం. ఆయన సందృశ్యతేవాప్యధిగమ్యతేవ, ఆయనను దర్శించడమో ఆయనను పొందడమో చేసేది ఏదో అది తత్ జ్ఞానం. అది జ్ఞానం అంటే. అజ్ఞానమతో నిరుక్తం, దానికంటే ఇతరమైన వాటిని చెప్పేది అజ్ఞానముగా తెలుపబడదగినది, అజ్ఞానమని చెప్పబడదగినది అని. అట్లే మరొక శ్లోకాన్ని కూడా అనుగ్రహిస్తారు. తత్కర్మ ఎన్న బంధాయ సా విద్య ఎప్పుడో మధ్యాహ్నం యా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్య శిల్ప నైపుణ. ఇప్పుడు ఎక్కడ 4 కూడా ఎక్కడ అయింది? దీనిని ఉట్టంకిస్తున్నారు మనకి. తత్కర్మ ఎన్న బంధాయ సా విద్య యా విముక్తయే అని. కర్మాని దేనిని అనవలేను. తత్కర్మ, ఏది కర్మ? పనికొచ్చే పని. పని అంటే పనికిరాని పనులు అన్ని చేస్తావు, అన్ని పనులు కాదు. తత్కర్మ, అది కర్మ. ఏది కర్మ? మనం చేయడం వలన ఎన్న బంధాయ, మనని బంధించడానికి ఉపయోగపడేది ఏది కాదో అది కర్మ. అంతేగాని ఇప్పుడు కర్మలు చేయడం వలన జన్మల వలన కర్మలు ఎవరి ప్రయోజనం? ఆ కర్మ వలన. కనుక అలా కాకుండా మన సంసారంలో బంధించకుండా ఉండే కర్మ అయి ఉండాలి. వచ్చేసాడు ఇంటికి, అది కర్మ. భగవదారాధనాదులు, భగవద్ ఉపాసనాదులు, మరి ఇవి కర్మలు. కానీ మనం ఏదో చేస్తున్నామండి అంటే దాని వలన పెద్ద ప్రయోజనం గానుగద్దులా తిరగడం. గానుగద్దు జరుగుతుంది, ఆ గానుగలు చూస్తే తెలుస్తున్నాం. ఆ నువ్వులను అవి తీసుకుంటారు కదండి, దానికోసం దాన్ని అక్కడ తిరిగే ఎద్దుని గానుగద్దు అండి. దానికి ఏదో పెద్ద కర్ర కడతాడు, కట్టి దాన్ని తిప్పుతూ ఉంటాడు, అది చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎన్ని రౌండ్లు తిరిగినా అంతే. ఎన్ని కిలోమీటర్లు అంటే ఏం చెప్పలేం, కిలోమీటర్లు ఏమి వెళ్ళవు, కానీ చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటాం. మనం కూడా అంతే, మనం చేసుకున్న కర్మలతో తిరుగుతూ ఉంటాం. ఆ జన్మ ఈ జన్మ, ఆ జన్మ ఈ జన్మ. ఏం ప్రయోజనం? అది కాదు కర్మ అంటే. ఇందుండి విడిపడడానికి ఉపయోగపడేదేదో అది కర్మ. తత్కర్మ ఎన్న బంధాయ, ఏది బంధమునకు వినియోగపడదో అంటే విముక్తిగా ఉపయోగపడుతుందో తత్కర్మ సా విద్య యా విముక్తయే. విద్య అని దేనిని అనాలి? మనం
విముక్తిని పొందడానికి ఉపయోగపడేదేదో అది విద్య. మధ్యాహ్నం భార్య ఎత్తున అంతే తప్ప మనని మరింత బంధించి వేసేది విద్య కాదు. సా విద్య యా విముక్తే, మా జీవితం అలా విముక్తిని పొందడానికి కావలసిన విజ్ఞానాన్ని మనకి అందించేటటువంటి విద్య ఏదైతే ఉంటుందో అది విద్య. ఆకలేస్తుంది బుజ్జి. అంతే అంటారా? మరి కర్మ విద్య అక్కడికి లాభం లేదా? ఏం ప్రయోజనం ఉంది? ఎందుకు లేదు? ఏమ్మా? భగవంతుని గురించి అవ్వకపోతే మాత్రం కర్మకి ప్రయోజనం లేదంటే ఉంది. ఏమిటి ప్రయోజనం ఉంది? ఆయాసాయ పరం కర్మ. మళ్ళీ గొప్ప వేసుకెళ్తుంది అక్కడ. చేస్తున్నావా లేదా? మార్నింగ్ వాక్కులు ఈవినింగ్ వాక్కులు చేస్తున్నాం కదండి. ఏమంటాడు? బ్రిస్క్ వాక్ ఏదో అంటాడు కదండి. బ్రిస్క్ చాట్లు పట్టేలాగా నడవాలి. నడిచి 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 వెనకాతలో ఫ్లాస్క్ పెట్టుకుంటాడు. మళ్ళీ ఎన్ని క్యాలరీలు ఆ బాలో కాఫీనో తాగేటప్పుడు మా సింహాచలంలో చూస్తే గోశాల దగ్గర నుంచి దేవాలయం దగ్గరికి వెళ్ళే దాంట్లో చూస్తే అన్ని పడ్డే టిఫిన్ పడ్డు. ఈ వాకింగ్లకు వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ టిఫిన్లు తినేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏడు ప్రయోజనం? వాకింగ్ ఏమైనా ప్రయోజనం ఉందా? ఉంది. లేకపోతే చాట్లు పట్టేగా. ఆయాసాయ పరం కర్మ. ఆయాసం కోసమని ఇతరములైనటువంటి కర్మలు, భగవంతుని కొరకు కాక ఇతరమైన వాటి కొరకు మనం చేసే పనులని ఆయాసాయ పరం కర్మ విద్యాన్య శిల్ప నైపుణం. విద్యాన్య ఇతర విద్యలు, భగవంతుని గురించి తెలపని విద్యలన్నీ కూడా గణనీయంగా చెప్పేసి చూద్దాం. వచ్చారా పైకి? భగవద్విషయమును విడిచిపెట్టి కర్తవ ఎలా చదువుకున్నవన్నీ ఎలాంటివి అంటే చెరుపు కుత్త అవయోపాధి, కత్త అవయోపాధి, చెప్పులు కుట్టడం లాంటి విద్య అని. చెరుపు కుత్త కత్త అవయోపాధి చదువుకోవడం, ఆ విద్య చదువుకోవడం అంటే ఉదర పోషణకు ఉపయోగపడుతుందే తప్ప ఆత్మ పోషణకు ఉపయోగపడేది కాదు అని అర్థం. వాళ్ళనేదో తక్కువ చేయడం అనే ఉద్దేశం కాదు. అందువలన పరమాత్మని పొందడానికి అదే ఉపకరిస్తుంది కనుక మిగతా వాటికి ఉపకరించవచ్చును గాక. ఇప్పటి ఇరుక్కిర ఈ రీతిగా ఉండేటటువంటి చిదజీశ్వరర్హళ్ మూడు తత్వాలు నందర్శనత్తిల్ అని సాధించారు కదండి. క్రమక్రమంగా మూడు తత్వములను వివరిస్తూ చిదజీశ్వరర్హళ్ స్వరూప స్వభావంగళై అరియక్కడవార్ ఒరువరుమిల్లై. వీళ్ళ యొక్క స్వరూప స్వభావములను తెలుసుకొనగలిగినటువంటి వారు ఎవళ్ళు లేరు. కనుకనే తెలియజెప్పడం కోసమనే ఎవద్దై ఉళ్ళబడి అయ్యవారి వాళ్ళు తెలిస్తే కదా మనకి చెప్పగలుగుతారు. ఈ తత్వములను ఉన్న రీతిగా తెలుసుకున్నటువంటి వారిలో తలైవరాయిద్దు ఇవ్వాళ్వార్, నమ్మాళ్వార్లు అందరిలోనూ శ్రేష్ఠులు, అందరిలోనూ మొదట నిలిచేవారు. నాయకులు అంటారు, అవయవి కదా శ్రేష్ఠులు. ఎందుకని? భగవద్దత్త దివ్య జ్ఞానం కలిగిన వారు గనక. ఎవర్దు ఒప్పు చొల్లలావా, వీరికి సాటిని చెప్పదగినటువంటి వారు సంసారిహళిలో ఇల్లై, సంసారులలోనూ లేరు. నిత్య సూరిహళిలో ఇల్లై, నిత్య సూరులలోనూ లేరు. తంబడి తాముం అరియార్, తామెంత విజ్ఞానం కలిగిన వారో, ఎంత భక్తి కలిగిన వారో తమ రీతి తమకు తెలియదు. సంసారిహళం అరియారిహళ్, సంసారంలో ఉన్న వాళ్ళకి నమ్మాడు వారిలో గొప్పదనం తెలియదు. ఇలా చెప్తే సరిపోతుందా? సర్వేశ్వరం అరియాత్, భగవంతుడు కూడా తెలియదట. నమ్మాడు కలిగినటువంటి ఈ గొప్పతనం, వారి స్వరూప స్వభావాలు భగవంతుడికి కూడా తెలియదండి. ఎంచేత
చెప్పిన దాన్ని వాళ్ళ సమర్థించుకోవాలి కదా. ஒரு சாதனத்தை அனுஷ்டித்து இந்த நன்மை நமக்கு வரும் என்று இருக்க వందదల్లామయాలే తాము మరియారు. ఇంత గొప్పతనం ఎలా వచ్చింది నాకు అంటే సంసార జీవుడికి ఇంత విజ్ఞానం కలిగిందండి భగవద్ అనుగ్రహంతో. కనుక వీరి సంగతి ఎలా వచ్చింది ఈ గొప్పతనం అనే సంగతి ఒక పనిని చేసుకుని సాధించడం వలన వచ్చినది కాకపోవట చేత వారికి తెలియదు. ఎవరెప్పోలే ఇరుప్పారే సంసారத்தில் కాణావయాలే సంసారిహడు మరియారుహడు. వీరిలా ఉండేటటువంటి వారిని వేరొకరిని సంసారమునందు చూడకపోవడం చేత అలాంటి వాడు మనకి ఎక్కడ కనబడుతున్నారండి? సంసారిహడు మరియార్. సంసారంలో తిరిగే వాళ్ళకి తెలియదు. నమ్మాళ్ళవార్ల లాంటి గొప్పతనం కలిగిన వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళని చూసుంటే ఓ ఈయన అలాంటి గొప్ప ఆయన. నమ్మాళ్ళవారు 16 ఏండ్లు మూసిన కనుడు జరగకుండా ఏ ఆహారం లేకుండా కేవలం భగవద్ ధ్యానంతో ఉన్నారంటే సామాన్యమైన విషయం అండి. అలాంటి వాడు మనకు కనబడతారా? కనుక సంసారులకు తెలియదు. సంసారத்தில் காணாமலே సంసారిహడు మరియారు. தன் குணங்கள் புறம்பரு வியக்தியிலே இப்படி భరిக்க కాణామయాలే సర్వేశ్వరణం మరియా. ఇంకా భగవంతుడికి కూడా తెలియదంటే ఏమంటే భగవంతుడికి కూడా తెలియదు అనొచ్చునా అంటే భగవంతుడు అందరినీ కటాక్షించాడు. ఎంతో మందిని ఆయన కటాక్షించాడు కదంటే ఆయన కటాక్షం పడి తరించిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఎవరిలోనూ నమ్మాళ్ళవార్లలో ప్రకాశించినట్లుగా తన గుణములు ప్రకాశించలేదు. నమ్మాళ్ళవార్లలో అనుభవించి అనుభవం లోపల ఇమడక బయటకు వాగ్రూపకంగా ప్రవహించడం వలన తెలిపిన ప్రబంధములు తప్ప నేనేదో గ్రంథం రాయాలనుకుని రాసిన గ్రంథం కాదు కదా. ఎవడైనా ఆనందం అనేది ఉన్మస్తకం అయిపోతే ఆ లోపల ఆనందం ఇమడకపోతే బయటకు వాగ్రూపకంగా ప్రవహించింది. ఇలాంటి వారిని భగవంతుడు ఈ లోకంలో ఆయన చాలా మందిని కటాక్షించినా ఇలా చూచినది లేదు కనుక ఆయనకి తెలియదు. అంతేనా? సంసారిహళిల్ వ్యావృత్తరానవోపాధి నిత్య సూరిహళిల్ వ్యావృత్తర్. ఇంకా ఎంత గొప్ప ఆయన అంటే సంసారుల కంటే వేరువాడుదనం కలిగి ఉండడమే కాదు, నిత్య సూర్యుల కంటే కూడా వైలక్షణ్యాన్ని కలిగినటువంటి వారు వీరు అని. ఎందుచేత అంటే వారి వైభవాన్ని చూచి వారికి నిత్య సూర్యులు ఉన్నారండి. అనంతగరుడు విశ్వక్సేనాదులు వారు ఎప్పుడూ భగవంతుని దర్శించడం ఆయన్ని అనుభవించడమే తప్ప సంసారంలో ఉండి ఆయన్ని అనుభవించిన వాళ్ళు కాదుగా. సంసార మండలంలో ఉండి సంసారంతో ఎక్కడ స్పర్శ లేకుండగా ఈ సంసారం ఏమీ అంటకుండగా భగవంతుణ్ణి అనుభవించిన గొప్పవారు ఆడవారు. నిత్య సూర్యులేందు వాళ్ళకి అసలు సంసార సంబంధమే లేదుగా. కనుక ఏమీ దొరక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం. ఏమి దొరకవు కనుక ఏమి దొరకలేదు అనుకోండి, వాడికి ట్రైన్ లోనే పెడుతున్నాడు అనుకోండి, మధ్యలో ఎక్కడ ఏ స్టేషన్లు లేవు, వాడికి అవేవో రైల్లో పదార్థాలు ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు ఏకాదశి అయింది అనుకోండి. నేను ఏకాదశి ఉన్నానండి అంటే ఏం గొప్ప, ఏం దొరుకుంటే ఏకాదశి అంటే రాకాశి కదా. మరి నిత్య సూర్యులకు అక్కడ టీవీలు ఉన్నాయా, అక్కడేం పాడు చేసే విషయాలు ఉన్నాయా, ఏమున్నాయని? ఎప్పుడు భగవంతుడు నన్ను చూడు నా అంతం చూడని ఆయన కూర్చుంటాడు. ఆయన చూసి వీళ్ళు ఆహా ఆహా అంటూ ఉంటారు. ఇంతేగా. ఒకవాడు సంసారంలోకి వస్తే తెలుస్తుంది, అమ్మో చాలా ప్రమాదకారి, సంసారం అనేది చాలా ప్రమాదకారి. நம்மாழ்வார்லே చాలా విన్నుడారయం శరం ఐంబులను ఇవై అంట. ఈ లోకం వైకుంఠంలో ఉండేవాళ్ళు ఒకవేళ కిందికి దిగినా వాళ్ళని కూడా చెడగొట్టేస్తుందయా ఈ సంసారం. చెడగొడుతుందండి. ఏమో అలాంటి ఉదాహరణలు కనబడతాయి తర్వాత మనకి ప్రబంధాలు వస్తాయి కదండి. పెరిగి తిరుగుడు ఎంత గొప్ప అయినా
అంత గొప్ప ఆయనకి ఆయన ఈ సంసార మండలంలో పుట్టాడు. అవతారంలో అవన్నీ కూడా పుట్టాడు. ఆయన వైనతేయుడుగా జన్మించాడు కదండి. అది బెస్ట్. ఆ వైనతేయుడుగా జన్మించినప్పుడు మన సంసార మండలంలోనేగా పుట్టాడు. ఆయనకేదో పాముల మీద కోపం, ఆకలి, నాకు పాముల ఆహారం కావాలన్నాడు. దాన్ని పెద్దవాళ్ళందరూ అనుమోదించారు. ఇలా కనబడిన పాములలా తినేస్తుంటే ఆయన పాపం పాములన్నీ కలిసి ఏదో ఆయనతో ఒడంబడిక చేసుకున్నాయి. అయ్యా, ఇలా నువ్వు కనబడిన వాళ్ళందరినీ తినేకు, నీకు కావాలంటే రోజుకో సర్పాన్ని ఇంత ఆహారాన్ని ఇచ్చుకుంటామని ఒడంబడిక చేసుకున్నాయి. ఆ ప్రకారం చార్ట్ ప్రిపేర్ అయిపోతుంది ముందే. నెలల, 2 నెలల, 3 నెలల, ఏ రోజు ఎవరు ఏ ఆహారం కావాలి, ఆహార పదార్థాలు ఎవరి అని. ఒక రోజుని సుముఖుడు అనేవాడు ఎవడో వాడి వంతుంది, మామూలుగా అది ఆ లిస్టులో ఉంది. ఇంతలో ఆ సుముఖుడిని ఇదంతా పెద్ద కథ, భారతంలో చాలా అందంగా వస్తుంది కథ. అలాంటి వాటిని నాగరాజు అయినటువంటి వాసుకి తన సంతానాన్ని ఓ అమ్మాయి, ఆ అమ్మాయికి వివాహం చేయాలనుకున్నాడు ఆయన. వరుడు ఎక్కడా దొరకడం లేదనుకుంటే, క్షమించాలి, వాసుకి కాదు, ఇంద్రుని యొక్క సారథి మాతలి అనే ఆయనకి ఒక కుమార్తె ఉంది, చాలా అందగారు. వరుడు ఎక్కడా దొరకడం లేదని పాపం చింతగా ఉంటే, ఇప్పుడు నారద మహర్షి అన్ని తిరుగుతూ ఉంటాడు కదండి. వీసా పాస్పోర్ట్లు అక్కర్లేదు కనుక హాయిగా కామగమనం గలవాడు కనుక తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన చూసినప్పుడు ఏమిటా విచారంగా ఉన్నా అంటే, మరి ఏమో అమ్మాయి ఉందండి మీద కుంపట్లాగా, వివాహం చేద్దామంటే మంచి వరుడు దొరకటం లేదండి. నాకు తెలిసి ఎవరో ఫలానా వరుడు ఉన్నాడయ్యా, ఆయన పేరు సుముఖుడు అనేది చెప్పాడు నాగలోకంలో. కానీ ఏదో ఉపయోగం ఉందేమో మరి ప్రయత్నించు. వెళ్ళాడు, కుర్రాడు బాగున్నాడు, సుముఖుడు. సంబంధం కుదుర్చుకున్నాం అనుకుంటే వాళ్ళే చెప్పేశారు, అయ్యా ఫలానా రోజున మా వాడు గరుడుడికి ఆహారం కావాల్సి ఉంది, ఈ విషయం తెలిసి మేము ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటామండి అంటే నారద మహర్షి వాళ్ళ ఏమైందని అడిగాడు. అడిగితే ఏముందండి, అబ్బాయి నచ్చాడండి, అన్ని బాగున్నాయండి, కానీ గరుడి ఆహారంగా కావాలట ఫలానా రోజున. అతను ఏం చేస్తాను, నేనైతే చూడగానే మా అమ్మాయికి ఇతనే వరుడు నిశ్చయం చేసుకున్నానండి. కానీ ఏం చేస్తానంటే, నువ్వేటయా సామాన్యుడిలాగా అనుకుంటావు, నువ్వేం తక్కువడిగా, ఇంద్రుడి సారథివి కదా, కనుక ఇంద్రుడి చేత కొంచెం అమృతం పోయించు, పోయిస్తే మరణం ఉండదు కదా. చక్కగా చెప్పేశాడండి నారద మహర్షి. ఆయనప్పటికీ ఈయన ఈ సుముఖుడిని తీసుకుని వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నానండి, ఇతను కొంచెం అమృతం పోయింది. అంతకు మునిపే అమృతాన్ని ఇంద్రుడిని జయించి అమృతం పట్టుకొచ్చి తల్లి దాస్యాన్ని వాపాడు గరుత్మంతుడు. కనుక గరుత్మంతుడి బలం ఏమిటో తెలుసు ఇంద్రుడి. ఏమండి, గరుత్మంతుడి తన ఆహారంగా స్వీకరిస్తాడు అంటున్నారు, అది తెలిసి నేను ఎక్కడ అమృతం ఇవ్వగలనండి అన్నాడు ఇంద్రుడు. ఆ సమయంలో ప్రక్కన ఉపేంద్రుడు భగవానుడు అండి, ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడుగా ఆయన, కనుక ఆయన ఉన్నాడు. అంత ప్రాధాన్యపడుతున్నాడుగా అన్నాడు. సరేలే అన్నాడు. సరిగా ఆ రోజున గరుత్మంతుడు వచ్చాడు, ఆ సుముఖుడిని చూశాడు. సుముఖుడిని చూసి మింగుదాం కొడదాం అనుకునేటప్పటికి వాడి ముఖంలో చిరజీవితం కనబడతాం. కారణం తెలుసుకున్నాడు, ఆకలిగా ఉన్నాడు ఆయన. ఆకలి కోపంతో గరుత్మంతుడు విసవిస నడుచుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఆ ప్రక్కనే ఉపేంద్రుడు కూడా, ఇంద్ర, నేను ఒకరిని ఆహారంగా స్వీకరించాలనుకుంటే తెలిసి వాడికి నువ్వు అమృతం పోస్తావా అని గబగబా ఇంద్రుడి మీద, నా బలం తెలీదా, నా శక్తి తెలీదా, మన రుచి చూసావు కదా నువ్వు అని ఇలా 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 మాట్లాడేస్తూ, ఇంకా గృద్ధో హన్యాత్ గురువునపి శ్రీధురుడి మాట, అది పెరిగిదురులో కనబడి పాపం వచ్చినప్పుడు మేలు చెప్పిన వాడిని కూడా ఏదో చేసేస్తానంట. అలాంటి కోపం యొక్క తీవ్రత అట్లాంటి మహాపాప్మ. భగవద్గీతలో భగవానుడు ఆ క్రోధానికి
మహాపాప్మ అని పేరు పెట్టి ఎంత పాపపు పనైనా చేసేస్తుంది. ఆ కోపం అనేది చేయించేస్తుంది కదా. కనుక గరుత్మంతుడు మాట్లాడుతూ నేను మీ తమ్ముడు విష్ణుమూర్తిని వాహనంగా మోస్తూ ఉన్నాను గనక నీకు ఇంత లోకు అయిపోయాను. నా శక్తి నీకు తెలియదు. మీ అమ్మ కన్న సంతానాన్ని అంతటిని సన్నపుటి కదా అవుతూ నా రెక్కంతా అక్కర్లేదు, రెక్కలో ఒక చిన్న వర్ణం చాలు, దాంతో మీ అమ్మకన్న సంతానాన్ని అంతా మోసేస్తాను నేను. నా సంగతి ఏమిటనుకుంటున్నా? ఎప్పుడు తీసుకెళ్తావురా? పక్కనే ఉపేంద్రుడు ఉన్నాడుగా గరుడా, పక్కన అంత కోపం ఎందుకయ్యా? నిజమే, నన్ను వహించేవాడు నువ్వే అని అతని వీపు మీద తన చేయి పెట్టేటప్పుడు ఆ చేతిని భరించలేక గరుడు క్రింద పడిపోయి చొంగలు కాచుకుంటున్నాడు, మరణించేలా ఉన్నాడు. పెంట చేసావంటే వాడు ఇంకొంచెం అప్పుడు ఆ చేయి తీసి పరమాత్మ ఇప్పుడు చెప్పు, నన్ను తిడతా, నువ్వు నన్ను మోస్తున్నావా? మాట్లాడట్లేదు, నేనే నిన్ను మోసుకుంటూ తిరుగుతున్నా, మాత్రం భయం, నువ్వు నన్ను మోసేపాటి వాడివా అని జ్ఞానోదయం కలుగజేశాడు. లెంపలు వేసుకున్నాడు. ఇప్పటి నుంచి నీకు అతను స్నేహితుడు అన్నాడు. ఆ సుముఖుడు స్నేహితుడు అయ్యాడు. మరి ఎక్కడ పెరియ తిరువడి అయినా సంసార మండలంలోకి వచ్చేటప్పటికి సంసారం మరి ఆయన పట్టుకుందా లేదా? కనుక విన్నులారయం శరం అయంబులను ఇవ్వై అంటారు ఆడవారు. కనుక వాళ్ళు ఇక్కడికి రాకపోవడం చేత వాడు గొప్పవాడు. అంటే అక్కడ నమ్మాళ్ళవార్లు ఈ లోకంలో పుట్టి ఉండి ఒక సంసారి జీవుడై ఉండి ఇంత గొప్ప భక్తి ప్రపత్తులను కలిగి ఉన్నారంటే నిత్యసూరులు సాటియా? నిత్యసూరులకు ఇంత అనుభవం లేదు. వీరు అనుభవించిన అనుభవం నిత్యసూరులకు లేదు. నిత్యసూరులు భగవంతుని వైభవాన్ని, స్వామిత్వాన్ని, పరత్వాన్ని దర్శించిన వాడే తప్ప ఆయన దయాగుణం వాళ్ళకి ఎక్కడా అనుభూతం, భగవంతుని క్షమాగుణం ఎక్కడ అనుభూతం లేదు. వాడు చూడలేదు, భగవంతుని వాత్సల్యాన్ని చూడలేదు, దయని చూడలేదు, క్షమని చూడలేదు, అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదంటే అనుభవించలేరు. ఎందుకు అనుభవించలేరంటే ఆ గుణాలు అక్కడ ప్రకాశించవు కనుక. ఎందుకు ప్రకాశించవంటే వాటికి సాపాటు లేదు, వాడికి ఆహారం లేదండి. ఈ దుఃఖించేవాడు ఉంటే అయ్యో బాధపడుతున్నావా అని ఈయన భగవంతుడు కూడా బాధపడితే పరదుఃఖ దుఃఖిత్వం దయ. అక్కడ అసలు వైకుంఠంలో బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరుగా. ఆనందానికి మాత్రమే స్థానం అది. ఆనందయిక నికేతనం కదా. ఇక తప్పు చేసిన వాడు ఎవడైనా ఉంటాడా క్షమించడానికి? ఉండడు. వాత్సల్యం చూపించడానికి ఎవడు ఉండడుగా. దోషం కలిగిన వాడు వాత్సల్యం అక్కడ కనుక ఈ గుణములన్నీ అక్కడ ఎలా ఉంటాయి? పగటి పూట దీపాల్లాగా. సూర్య భగవానుడు అంత దేదీప్యమానంగా ఉంటే అక్కడ మనం దీపం పెడితే అదేం కనబడుతుంది కనుక పాలు వెడక్కు అంటారు కదా. ఈ లోకంలో అయితే అంధకారంలో దీపంలాగా దేదీప్యమానంగా మనకి తప్పులు చేసిన వాళ్ళకి లోట, దుఃఖపడే వాళ్ళకి లోట, ఎవరికి లోటు ఉందండి ఇక్కడ? కనుక ఆయన గుణాలన్నీ ప్రకాశించేది ఇక్కడే. దీనిని అనుభవించారు నమ్మాళ్ళవార్లు, దానిని అనుభవించారు భగవద్దత్త దివ్య జ్ఞానంతో. మరి వీరికి సాటి నిత్యసూరులు ఎలా అవుతారు? కనుక నిత్యసూరులు కూడా నమ్మాళ్ళవార్లకు సాటి అని చెప్పజాలము. అడియారు నిలాహింద్ర వైహుందము వయ్యము నుమ్నిలయి. నమ్మాళ్ళవార్ల యొక్క సాటి ఎవరు లేరు అని చెప్తున్నారు. సూక్తి. వైకుంఠంలో అడియార్ నిలాహింద్ర వైహుందము. స్వామి నువ్వు అసలు ఎక్కడి వాడు అయ్యా? నిత్య సూర్యులందరూ ఏం చేసి ఉండే వైకుంఠమా లేదా ఈ భూలోకమా అని అనుకునేటటువంటి రీతిగా ఉంటుంది. వీరి పరంగానే అన్వయం చెప్పుకుంటే వాడు చెంగత్తారు కూడా అంటారు భగవంతుడైనా మీరు అని. ఉభయ విభూతిలు అడంగాదిరుప్పర్. వైకుంఠంలోనూ సాటి లేదు. అరే మన లోకంలో చెప్పనా విన్నుడారిలం సీరి
வையர் సిట్టం వాడుకో ఎండ్రుంబడియాయిత్తు ఇవర్ నిలై. వైకుంఠంలో ఉండే వారి కంటే కూడా గొప్పవారు అన్న రీతిగా ఉన్నది వీరి స్థితి. భగవద్ అనుభవత్తుకు పాంగాన దేశத்திலே ఇక్కడ చేసే పని అండి. భగవద్ అనుభవమునకు சரியைன தேசம் அது வைகுண்டம். இருந்து அனுபவிக்கிற அவர்களைப் போல் அன்றே அவ் அனுபவத்துக்கு மேட்டு நிலமான సంసారத்திலே இருந்து అనుభవిக்கிற அவர்கள் వైకుంఠంలో నిత్య సూర్యులందరూ పరమాత్మని అనుభవిస్తున్నారు అంటే వైకుంఠంలో ఎలాంటి ఆటంకములు ఉండవు, అవకాశం లేదు కదండి. ఒక్కసారి వైకుంఠంలో ఈ టీవీ పెట్టి చూస్తే తెలుస్తుంది. ఈ టీవీ పెట్టి చూస్తే ఈ టీవీలో ఉండే లైవ్ మరో ప్రోగ్రామ్ ఏమైనా వస్తే అప్పుడు టీవీ కేసు చూస్తారా, పెరుమాళ కేసు చూస్తారా తెలుసు. ఏముండవు అక్కడ. భగవంతుడు ఒక్కడే ఉంటాడు, ఆయనే చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు మహానుభావులు. మనం చెడగొట్టడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి ఈ సంసారంలో. అయినా వాటి బారిన పడకుండా భగవంతునే స్మరించడం అనేది ఎంత గొప్ప విషయం. ప్రతిబంధకములు ఉన్నా అదే గ్రహిస్తున్నారు. మన సంసారం ఎలాంటిది? భగవద్ విషయத்துக்கு మేట్టు నిలత్తిలే ఏమన్నారు? మేట్టు నిలవాన సంసారத்திலே పల్లము మెరక అండి. పల్లానికి నీరు పారుతుంది, వాళ్ళే వేరే ఎవరు పారించక్కర్లేదు, నీరు పల్లానికి వెళ్ళిపోతుంది. అలా అక్కడ భగవద్ అనుభవానికి అది పల్లపు నేల లాంటిది. మనం అంతా మెరక భూములు లాంటి వాళ్ళం. నీరు ఎక్కదు పైకి, భగవద్ అనుభవం అనేది పైకి ఎక్కదు మనకి. సరిగా ఆ సమయానికే మరొకటి మనకి బోర్డు కనబడుతూ ఉంటాయి. కొన్ని అవసరమైనవి, కొన్ని అనవసరమైనవి ఏవో కనబడుతూ ఉంటాయి. యాదానం బద్దిని విరదత్తయ్యేరిట్టుకొండు అంటారు కదా. ఏదో వంక. ఎలా మనం ఇవాళ భగవద్ అనుభవాన్ని తప్పించుకోవాలి, దానికి ఏదో ఒక వంక చెప్పుకోవడం, అది సంసారం. ఈ సంసారంలో ఉండి ఇలా భగవంతుడిని నమ్మాడు వాళ్ళు అనుభవించారంటే మరి వైకుంఠంలో ఉండేవాళ్ళు సాటిగా, నమ్మాడు వాళ్ళు సంసారంలో ఉండేవాళ్ళు సాటిగా. అందులో కలియుగ కాలం జగత్పతిం విష్ణుం సర్వస్రష్టారమీశ్వరం నార్చయిష్యంతి మైత్రేయ పాషండో బహతా జనాః. కలియుగంలో సర్వస్రష్టారమీశ్వర జగత్తునంతటినీ సృష్టించినటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ జగత్పతిం, జగత్తుకు పతి, విష్ణుం అంతటా వ్యాపించి ఉండి మనని కాపాడుకున్నటువంటి వాడు, సర్వస్రష్టారం అందరినీ సృజించిన వాడు, ఈశ్వరం అందరినీ నియమించేవాడు. ఇంత గొప్పవాడు పరమాత్మ ఉంటే ఆయన కలియుగంలో నాట్యయిష్యంతి మైత్రేయ. విష్ణు పురాణంలో పరాశర మహర్షి మైత్రేయుడికి చెబుతున్నమాట. కలియుగంలో పరమాత్మని అర్చించేవాళ్ళు ఉండరయ్యా. ఎందుకని పాషండోపహతా జన శాక్య ఉరుగ్య అక్షపాద క్షపణక. ఎన్ని మతాలు ఉన్నాయండి. ఈ మతాలతోటి ప్రజల్ని మోహింపించి భగవంతుడే లేడని మోటుగట్టుకు తిరిగేలా చేసేటటువంటి మతాలు బళ్ళని ఉన్నాయిగా. వీటి చేత కొట్టబడినటువంటి వాళ్ళై, మతి బుద్ధి చెడినటువంటి వాళ్ళై భగవంతుడిని అర్చించేవాడు ఉండరయ్యా అని చెప్పాడు ఆయన. కనుక ఎంగిరబడియే కలికాలத்திலே కలియుగంలో భగవద్రుచి ஒரு వర్గం తిరగ్గినది అల్లా. భగవంతుని సేవించాలి అనేటటువంటి రుచి
భగవంతుని యందు ప్రీతి ఒక్కళ్ళకి కలిగేటటువంటిది కాదు. దుర్లభో మానుష్ఠో దేహో దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం ఎంగిరబడియే. అసలు మానవ జన్మ లభించడమే దుర్లభో మానుషో దేహ. మానవ జన్మ లభించడమే దుర్లభం అండి. ఎందుకని కొన్ని వేల జన్మలు గడిస్తే ఆ జన్మలలో పుణ్యమును అంతటిని ప్రోధి చేసి ఇంత పుణ్యం చేశాడు గనక ఈ పుణ్యానికి ఫలంగా మానవ జన్మ ఇద్దాం అనుకుని కనుక దుర్లభో మానుషో దేహ. అందరూ సీరియస్. మానవ దేహం లభించడమే దుర్లభమైనటువంటిది. దేహినా క్షణభంగుర. ఎంతసేపు ఉంటుంది ఈ మానవ శరీరం? చెప్పలేమండి. బ్రహ్మదేవుడు లతా కుమార్ గారండి బయటకు వెళ్తున్నాడు. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తారు. ఆయన భవనంలో పెడుతుంటే ఎవరో ఆ ద్వారపాలకుడు ఉంటాడుగా, బయటవాడికి కబుర్లన్నీ తెలుస్తుంటాయి కదండి. అయ్యగారు తమ వంశంలో ఒకటి పుట్టాడండి. 70+ అందరూ సంతోషం. పని చూసుకుని మళ్ళీ లోపలికి వస్తుంటే అయ్యా పుట్టినవాడు మరణించాడండి. నన్ను ప్రబంధాలు చూద్దాం ఇద్దరు అని ఫోన్ చేస్తారు. చమత్కారంగా చెప్తారండి. చూస్తే అదే క్షణం కింద ఆచార్య పరంపర. క్షణభంగురం. శరీరం ఎండిపోతుందండి, పడిపోవాల్సిందేగా. ఎప్పుడు పుట్టామో మరణించిన తర్వాత అంటే ఏదో పుట్టిన తేదీ మరణించిన తేదీ వేస్తున్నారు, కానీ అవన్నీ ఇక్కడే ఉంటాయి. పుట్టే తేదీ మరణించే తేదీ కనుక క్షణభంగుర. చేద్దాం అనుకునేటప్పటికి వీడే లేకుండా. అలాంటి మానవ దేహం లభించడమే అత్ర జన్మ మనుష్యాణ సహస్రాణమపి దుర్లభ చెప్తారు. అలా సరే మానవుడిగా పుట్టామండి. పుట్టడం గొప్ప కాదు, అది దుర్లభం. బతకడం అది గొప్పే, బతకడమే గొప్ప కాదు. తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. ఆ మానవ జన్మ ఎత్తి భగవద్ దర్శనం చేసుకోగలిగాడంటే ఎంత దుర్లభమైనటువంటిది. లభిస్తుందా? చాలా కష్టం కదండి. వైకుంఠుడి దర్శనమే ప్రియ దర్శనం అండి. చాలా ప్రేమను ఆనందాన్ని కలిగించేటటువంటి దర్శనం కదా వైకుంఠ ప్రియ దర్శనం. దీనికి మరొక అర్థం. వైకుంఠ ప్రియ దర్శనం అంటే వైకుంఠునికి ప్రీతిపాత్రుడైన వారు, వైకుంఠుని యందు ప్రీతి కలిగిన భాగవతుడు అనర్థం. వైకుంఠ ప్రియ దర్శనం, భాగవతోత్తముల దర్శనం లభించడం అనేది ఇంకా దుర్లభము అని చెప్పింది కదా. ఎంగిరబడి మొదలన్నిలే ఆరంభంలోనే మనుష్య శరీరం కిడయాదు, మానవ జన్మ లభించదు, అదే దుర్లభం. ఒకవేళ లభించిన பெற்றாலுந்தி சர்வேஸ்வரன் பிராப்பியன் என்று அவனை பெருகைக்கு அனுகுணமாயிருப்பது ஒரு உபாயத்தை பரிகிரகிக்க வேணும் என்றும் ருచి ஒருவர்க்கும் பிறவாது. పరమాత్మ పరమప్రాప్యుడు, ఆయన మనం పొందాలి. పొందడానికి ఏం చేయాలి? భాగవత శేషత్వం అనే ఆ రుచి ఒరువర్గం పెరవాదు. భగవంతుని పొందాలి అనే కోరిక కలగదు. ఇది ఉండా ఒకవేళ భగవద్భక్తి కలిగినా కలగవచ్చునుగా. భాగవత శేషత్వం ఉండాదెన్నుమిడం సొల్లవే ఉండాలిరే. భాగవతోత్తములకు శేషపడి ఉండాలి అనేటటువంటి జ్ఞానం కలగడం కష్టం అనే సంగతి చెప్పవలసిన అవసరం లేదు కదా. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. భగవద్గీతలో భగవానుడు చెప్పిన మాట. మనుష్యాణం సహస్రేషు, కొన్ని వేల మానవులలో కశ్చిత్
యతతి సిద్ధయే, ఎవడో ఒకడు నన్ను పొందడం కోసమే ప్రయత్నం చేస్తాడు. యతతామపి సిద్ధానాం, అలా ప్రయత్నించేటువంటి సిద్ధులలో కూడా కశ్చిన్ మాం వేత్తి తద్వతః, ఎవడో ఒకడు నన్ను తత్వతః తెలుసుకుంటాడు అని. ఏం చెప్తారండి ఇంగ్లీష్ లో? ఫ్యూ, ఏ ఫ్యూ తేడాలు ఉన్నాయా? కశ్చిత్ అనే వాటికి తేడా ఏమిటి అంటే భాష్యకారులు అర్థం చెప్తారండి. నా కశ్చిత్ ఇత్యభిప్రాయ, భగవద్రామానుల భాష్యంలో నా కశ్చిత్ ఇత్యభిప్రాయ, ఎవడో ఒకడు నన్ను తెలుసుకుంటాడు అన్నాడు కదా. ఎవడో ఒకడు అంటే ఎవడో లేడు అని అర్థం. ఎవడు నన్ను తెలుసుకోలేడయా అని అర్థం అని నకశ్చిత్ అభిప్రాయ అంటారు అక్కడ భాష్యాన్ని. ఎందు సర్వేశ్వరంగానవాడు చేయదా అని పరమాత్మయే అనుగ్రహించినాడు కదా. ఇప్పటి ఇరుక్కిర సంసారత్తిలే, ఇలా ఉండే సంసారంలో ఆళ్వార్ వంద అవతీర్ణరా, ఇది ఆళ్వార్లు వచ్చి అవతరించడం అనేది ఇది చేతనర్బండిన సుకృత ఫలమాయిత్, మన పుణ్యం, జీవులు చేసుకున్న పుణ్యం వలన ఇలాంటి మహానుభావులు ఈ లోకంలో అవతరించి మనకి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. తతోఖిల జగత్ పద్మబోధాయ అచ్యుత భానునా ఎంగిరబడియే సర్వేశ్వరన్ వందవதரித்தா போலே ஆயிற்று ஆழ்வார் వందవதரித்தபடி. శ్రీకృష్ణ భగవానుని అవతారాన్ని విష్ణు పురాణంలో పరాశర మహర్షి వర్ణించే ఘట్టం ఇది. ఏమంటున్నాడు ఆయన? తతోఖిల జగత్ పద్మబోధాయ అచ్యుత భానునా దేవకీ పూర్వ సంధ్యాయ ఆవిర్భూతం మహాత్మనా. జగత్తు అనే పద్మం వికసించడం కోసమని దేవకీదేవి అనే తూర్పు దిక్కున శ్రీకృష్ణ భగవానుడు అనే సూర్యుడు ఉదయించెను. ఇది ఆవిర్భూతం మహాత్మన అన్నారు కదా. కనుక ఇది కృష్ణావతారాన్ని గురించి చెప్పినటువంటి మాట. అప్పటియే ఆ ఎంగిరబడియే అక్కడ చెప్పిన రీతిగానే సర్వేశ్వరన్ వందవతరిత్తా బోలే ఆయిత్, భగవంతుడు ఈ లోకాన్ని అంతా తరింపజేయడం కోసమని అవతరించిన రీతిగానే అయినది. ఆళ్వార్ వంద అవతరిత్తబడి, ఆళ్వార్లు వచ్చి అవతరించినటువంటి రీతి కూడా ఆదిత్యన్ వాక్యమాన అంధకారత్వోక్, సూర్య భగవానుడు బాహిరమైన అంధకారాన్ని పోగొట్టగలడు. తమోవాక్యం వినశ్యేత్తు పావకాదిత్య సన్నిధౌ ఆంతరం తు తమో నశ్యేత్ విష్ణు భక్తార్క సన్నిధౌ. తమో వాక్యం వినశ్యేత్తు, బాహిరంగా ఉండేటటువంటి చీకటిని పోగొట్టగలరు. ఈ చీకటి పోతుంది ఎప్పుడు? పావక ఆదిత్య సన్నిధౌ, అగ్నిహోత్రము సూర్యుడు వీళ్ళ సన్నిధి యందు బయట ఉండే చీకటి పోతుంది. ఆంతరంతు తమోనశ్యేత్, సూర్యుడు బయట చీకటిని పోగొట్టగలడు కానీ గది లోపల ఉన్న చీకటిని పోగొట్టగలడండి? బయట ఉన్న చీకటి పోతుంది. మన హృదయం లోపల ఉన్నటువంటి చీకటిని పోగొట్టగలడా సూర్యుడు? బయట ఉండే చీకటిని పోగొట్టగలడు కానీ. మరి లోపల ఉన్న చీకటి ఏంటి? లోపల చీకటి ఉందంటే అజ్ఞానం అనే అంధకారం అండి. కనుక ఈ అజ్ఞానం అనే అంధకారం పోవాలంటే ఆంతరంతు తమో నశ్యేత్, లోపల ఉండే తమస్సు ఎప్పుడు నశిస్తుంది? విష్ణు భక్తార్క సన్నిధౌ, విష్ణు భక్తులు అనే సూర్యుల
ఆదిత్యుల సన్నిధిలోనే, మహానుభావుల సన్నిధిలో కూర్చుంటే మన సందేహాలన్నీ తీరుతాయి, మన అజ్ఞానం పోతుంది కదా. కనుక ఆంతరమైన తమస్సుని పోగొట్టగలిగినది భాగవతోత్తములు మాత్రమే. ఆదిత్యన్ సూర్య భగవానుడు బాక్యమాన అంధకారద్వైపోక్కం, బాహిరమైన అంధకారాన్ని పోగొడతాడు. కానీ ఇవన్ ఆంతరమాన అంధకారద్వైపోక్తి కొండాయిద్దు ఇరుప్పదు. ఇదంతా హృదయంలో పెట్టుకున్నాడండి పరాశర మహర్షి. ఈయన లోపల ఉండే చీకటిని పోగొట్టే ఆదిత్యుడండి కృష్ణ భగవానుడు అని చెప్పాడు ఆయన. ఇంచేత కృష్ణం వందే జగద్గురు, జగద్గురువు కదండి కృష్ణ భగవానుడు అంటే. అటు భగవద్గీతలు ఇటు ఉద్ధవ గీతలను ఉపదేశించినటువంటి ఆచార్యుడు కదా. లోపలి చీకటిని పోగొట్టేవాడు అనే ఉద్దేశంతో సూర్యుని ఉపమానంగా చెప్పి మనకు ఉపదేశం చేశాడు. హృదయ కమలాన్ని అజ్ఞానంపై వికసించేలా చేసేవాడు లోకం అనేది. ఆ రీతిగానే అప్పటికే అట్లే ఎవరం నమ్మాడవార్లు కూడా ఊరం నాడం ఉలహము తన్నెప్పో, ఆ ఊరునంతా లోకాన్నంతా జగత్తునంతా తమ వలనే విష్ణు భక్తులుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులు కదా. మరంగళం ఇరంగం వహై என்று, మరంగళం ఇరంగం వహై, చెట్లు కూడా బాధపడేటటువంటి రీతిగా పన్నారు పాడలింకవిహడ్ యానాయి తన్నై తాన్ పాడి తెన్నా వెన్ను వెన్నమ్మా. అమ్మాడు பாலை தமிழர் இசைக்காரர் பக்தர் పరగుంబడియాయి. ఇది ఒక భాసురాలు, విజయ ప్రబంధ భాసురాలు ఎలా ఉంటాయి అంటే పాలేయి తమిళ, పాలవలి భోగ్యంగా ఉండేటటువంటి తమిళ భాష పాండిత్యం కలిగినటువంటి వారు. ఈశైకారర్, మంచి రాగజ్ఞానం కలిగి సంగీత జ్ఞానం కలిగినటువంటి వాడు. భక్తర్, భక్తులైనటువంటి వాడు. పారగుంబడి, కీర్తించే రీతిగా ఉండేటటువంటి ఆ 1000 పాసురములను అనుగ్రహించారు కదండి. కేటారా వానవర్హళ్ యంత్రం ఏంటి అర్థం? కేటారా వానవర్హళ్, ఎవరో ఒక ఆయన శ్రీరంగం నుంచో సింహాచలంలోను ఎక్కడో ఒక దేశంలో పరమ ప్రపన్నుడైన భాగవతోత్తముడు, శ్రీ వైష్ణవులు అంటే వైష్ణవ సంప్రదాయానికి చెంది ఆళ్వార్ల ప్రబంధముల యందు అభినివేశం కలిగి వాటిని నిత్యానుసంధానంగా చేసుకుంటూ జీవితాన్ని గడిపేవారు ఇక్కడ పరమపదించి వైకుంఠానికి వెళ్ళారు అనుకోండి. పెడితే అక్కడ ఉండే నిత్యసూరులు వారు పందవరు ఇరుహుళ్ళ మావణి మంటపద్దో చెప్తారుగా. కనుక వారందరూ స్వాగతించి, ఒక ఆయన భూలోకంలో పుట్టి ఇక్కడ దాకా వచ్చాడండి, ఎంత గొప్ప ఆయనండి, మనం ఇక్కడే ఉన్నాం, మన గొప్ప కాదు వారు గొప్ప అని స్వాగతించి తీసుకుని వచ్చి శైత్యోపచారాలన్నీ చేసి కూర్చోబెట్టిన తర్వాత, ఉపచారాలన్నీ అయిన తర్వాత తమరు ఏ దివ్య దేశం నుండి ఏం చేశారండి అని అడుగుతారు. అడిగితే నేను ఏదో కుంభకోణం నుంచి వచ్చానండి అన్నారు అనుకోండి. కుంభకోణం నుంచి వచ్చారా అంటే అక్కడ పెరుమాళ్ళ తిరునామం, ఆయన చాలా గొప్పవాడండి. ఆయన హారావముదు అని ఆయనకి తిరునామం అండి, మన అమ్మాడు పెట్టారు. హారావముద ఇదేదో బాగుందండి, ఏంటి ఏమన్నారు నమ్మాడు వాళ్ళు అని అడుగుతారు వాళ్ళు. ఆరావముదే అడిగే నుడలం నిన్బాలంబాయ్, ఆ తిరువాయుడు చదువుతుంటే వారందరూ పరవశంగా వింటారు. ఇంకా చెప్పండి, ఇంకా పాడండి, ఇంకా పాడండి అని ఎంత పాడినా వాళ్ళకి తని తీరదు. కేట్ విని ఆరా తృప్తిని పొందరు వానవర్హళ్ నిత్యసూరుడు. అంత గొప్ప దివ్యమైన ప్రబంధం అంటే మనం అనుభవించబోయే తిరువాయుడు దివ్య ప్రబంధం ఎంత గొప్పదంటే నిత్యసూరులు కూడా ఎంత విన్నా తనివి చేరనటువంటి ప్రబంధం.
ఈ ప్రబంధాన్ని ఆళ్వార్లే వారు ఒక ఆవేశం అనుకోండి, ఆ భగవంతుడు చూపిస్తున్నట్టు దర్శిస్తున్నారు, ఆ అనుభవం లోపల ఆగడం లేదు, బయటకు వచ్చేస్తోంది. అంతా అయిపోయిన తర్వాత వారు మధుర కవి ఆళ్వార్లు కదా, దాన్నంతా లిపిబద్ధం చేసినటువంటి ఆయన. ఆ తర్వాత ఏమిటి చెప్పాం మేము అంటే వారు ఒకసారి చదువు వినిపిస్తుంటే మేమేం చెప్పాం ఈ పాసురాలు అబ్బాయి ఎక్కడ ఈ పాసురములు ఎక్కడ, ఇంత మధురమైన పాసురములు నేను చెప్పే అవకాశం ఉందా? లేదండి. మరి ఎలాగండి పాడింది అని అంటే, పన్నార్ పాడలింకవిహడ్, పన్నార్ రాగంతో కూడిన వీణ మీద వాయించిన మంచి ఆనందజనకంగా ఉండేటటువంటి రాగంతో కూడినటువంటి పాడలింకవిహడ్, భోగ్యములైనటువంటి ఈ పాటలను యానాయ్ తన్నై తాన్ పాడి ఆయనే పాడుకున్నాడండి. ఆయనని గురించి ఎవరికి శక్యం? ఆయనని గురించి పాడడం, ఆయన గొప్పతనాన్ని చెప్పడం ఎవరికైనా చేతనవునా? తనని గురించి తానే పాడుకున్నాడు ఆయన. కానీ ఆయనను గురించి ఆయన ఏదో ఇదివరకు పాడుకున్నాడుగా. భగవద్గీత, గీత అంటే పాటే కదండి. భగవద్గీత అంటే ఇదివరకు పాడాడుగా. ఆయన అంతసేపు నేనే పరతత్వాన్ని, నేనే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నవాడిని, నేనే తల్లిని, నేనే తండ్రిని, ఇలా చెప్పుకున్నాడు కదండి ఆయన. మన గురించి మనం చెప్పుకుంటే ఇంకా సువత్కర్ష అనుకుంటారండి. మనం చెప్పుకోకూడదు. ఎవరి చేతైనా ఈ లోకంలో వాళ్ళ చేత చెప్పించాలని నా లోపలికి దిగి తానే నేనై, అంటే నా లోపల తానుండి, తానే యానాయ్ నేనై తనని తాన్ పాడి తనని తానే పాడుకున్నాడు. భగవంతుడు పాడకపోతే ఈ పాటలు ఇంత గొప్పతనం ఎలా వస్తుందండి? అంతేనా? అరయ్య స్వామి నంబిరుమాళ్ళ ముందర గానం చేస్తూ ఉంటే ఆయనడు తెన్నా తెన్నా వెన్నమ్మ. సంగీతజ్ఞులైన వాళ్ళు ఎవరైనా కచేరీలకు వెళ్ళారనుకోండి, అవతల వాళ్ళు పాడుతుంటే వాడు కూడా ఇలా తాళం వేస్తూ ఉంటారు కదండి. వాడు కూడా ఏదో గుండ్రాలు తీస్తూ ఉంటారు కదా. భగవంతుడు కూడా తెన్నా తెన్నా వెన్నమ్మ, ఎంత బాగుందండి అని ఇలా వింటూ ఉంటాడు అనమాట నిబద్ధంగా ఆ పాటలని. ఇంతకీ ఈ పాటల్ని పాడిన వారు ఎవరంటే నేను కాదండి, చమత్కారం భగవంతుడు. మనం కూడా భగవంతుడే పాడేశాడండి. నమ్మాడు వారు పాడలేదు అంటామేమో అని 11వ పాసురంలో ఉరుహూరు షడగో పన్సొల్ పాడలాన తమిళాయిరత్తు అని నమ్మాడు వారు చెప్పిన 1000 పాసురములలోని ఈ 10 పాసురాల్ని అని ప్రతి 11వ పాసురంలోనూ కురుహూరు నంబి అని నమ్మాడు వారు పేరు పెట్టేశాడు ఆయన. లేకపోతే ఆయనే పాడాడు అనుకుంటారేమో అని. నిజానికి నేను కాదండి పాడింది, ఆయనే తనను గురించి పాడుకున్న పాటలు ఇవి. మరి భగవంతుడికే ఆయన పాడిన పాటలు మిగతా వాళ్ళందరూ ఆనంద పరవశంగా విన్నారంటే వినుగాక, తాను కూడా ఆనంద పరవశుడై తాను కూడా తాళం వేసేంత అద్భుతమైనటువంటి పాసురములు ఆయన పాడించాడు అన్నారు కదండి. ఎన్ను వెన్నమ్మాం ఎన్రుంబడి இப்படியே தம்முடைய நன்மை எங்கு உண்டான எல்லாருக்கும் ఇప్పటియే ఈ రీతిగానే తమ్ముடைய నన్మై తమకు కలిగిన ఈ భగవదను ఆనంద పారవస్ ఇది ఎంగు ఉండాన ఎల్లార్కు అన్ని చోట్ల ఉన్న అందరికీ ఉండాంబడి పన్ని కొండాయి తెరుపదు, వాళ్ళందరికీ కలిగేలా చేశారుగా కనుక సూర్యుడు అని అన్నారంటే మరి జగత్తులో ఉండేవాళ్ళు అందరికీ ఇంత ఆళ్వార్ల పాసురంలో ప్రావీణ్యం కలిగి ఎంత గొప్ప ఉపకారం అండి. ఇప్పుడు సాంకేతికంగా ఈ సైన్స్ ఎంత గొప్ప ఉపకారం చేస్తుంది మనకి. ఈ టెలిఫోన్లో మరోటో రావడం వలన చాలా మంది ఈ తిరువాయుడి సంతలు అవి అన్ని ఆన్లైన్లో అందరి చేత చెప్పించుకుంటున్నారా లేదా? కనుక ఆ భాగ్యం కలిగిందిగా. అలా కాకపోతే పూర్వకాలంలో వాళ్ళు ఎవరి దగ్గరికో వెళ్ళాలి, వాళ్ళకి తీరుకుండాలి, మనకు అవకాశం ఉండాలి, వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాలని ఇచ్చ ఉండాలి. ఎంత కష్టం పొందడం. ఇప్పుడు తేలికైపోయిందండి విజ్ఞానాన్ని పొందడం కదా. అలా అందరూ పొందేటటువంటి రీతిగా
ఆనందించేటటువంటి రీతిగా చేసి అందరి హృదయములను వికసింపజేసిన సూర్యుని వంటి వారు నమ్మాడు వాళ్ళు కదా. పన్నికొండ అయితే దానినే. ఇదంతా దేనికి అంటే ఊరుం నాడుం ఉలహం తన్నైపో అనే మాటకు వివరణంగా ఇదంతా సైన్స్. హసితం భాషితం జైవ. ఓ పుణ్యకాలం అయిపోయిందా? ஆழ்வாரும் பெருமானாற்றிய திருவடிகளே சரணம். தேவேசம் கோலநாசம் நசஹித மனசம் பத்மநாப ரமேசம் சேனேசம். పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణజ్ఞేన నిగమశిరో యోగి భట్టారగౌచి గోవిందం గోరనాథేన సహ గురుదేశేంద్ర సింధం యతీంద్ర మాలాధ్యోమాధే రామ పద్మాక్ష నాథాన్ திருவருண்மால் சேனமில் செடுநாதன் சீருய்யொண்டார்மணி காணம்பி சந்திராம் ஆளவந்தார் குருமாராதர் குகைக்கு வைக்கிறார் அன்பாம் எதிராதர் கோவிந்தர் கூரேசர் கட்டர் வேதாந்தமணி இருகண்ணர் கண்புடைய நம்பிள்ளை இவர் இழத்திற்கே இந்த மாதவர் பர்வனவர் எவரருள் அழகு திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருள் திருமலையாழ்வார் பதங்கள் நண்பெண்ணுள் சேர்ந்த நமஸ்து தேவராஜா சதுர்கிராம் வாஸ் ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாரிணே நம ஸ்ரீ சேரநாதாய குந்தி நகர ஜன்மனே प्राप्य कैंकर्य सारिणे श्रीशैलेशदयापात्रं दीपज्ञादिगुणार्णव यतीन्द्र प्रवणं वन्दे रविजामाधर्मनं வாழ்திருவாய்மிழ் மாதக வாழ்வாடு மனவாளமாவன் வாடிவன் மாறன் திருவாய்மடி பொருளை மாநிலத்தோர் தேர்ம்படி இறைக்கும் சீர். ஆழ்வார் பெருமானார் ஜீவத் திருவடிகளே சரணம். ஸ்ரீ பாரத்வாஜம் சாம்புதேகமகரணம் ரிஷ பிருந்தாவனம் श्रीकृष्णार्यात्मजं दच्चरणकमल सेवा कमलाभुजितं धराधर श्री शोभनाद्रे रथिगत सठजित् सूक्तिसारार्थ घोष सेवे श्री वेंकटार्यं मृदुमधुरवचोच्च श्रितौहम्. कांताय कल्याण निचय निचयेना श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम. श्रीमते रमेशा मातृमनीन्द्राय महात्मने श्रीरंगवासिने गुजरात नित्य श्री नित्य मंगलम. मंगलाशासन परे मदाचार्य गौरवमि सर्वैश्च पूर्वैराचार्यैः दिव्येकराभिरुद्धस्य बोधं श्रीशान्तरूपिकवार पूर्णचन्द्रम् मंगलम. प्रश्न చెప్తా మరి చెప్పాలి కదా. గోష్ఠి సభ్యులందరికీ దాసోహం. రేపు ఉదయం ఇక్కడ హైదరాబాద్లో సోమవారం తిరుమాలిగలో సమాశ్రయణాలు అనుగ్రహిస్తున్నారు. సోమవారం ఎవరైనా సమాశ్రయణాలు పొందాలనుకున్నవారు వారు రావచ్చు. అదే ఉన్నారు, వాళ్ళు గారు ఉన్నారు. ప్రశ్నోత్తరాలు
అడియన్ రేపు 8ంటికి రావాలి. మిమ్మల్ని కాదండి, మీరు కానీ అడిగాను అలాగే. తజ్ఞానం అజ్ఞానం అతోన్యదుక్తం దగ్గర స్వామివారు అనుగ్రహించిన విషయమేమి? అమ్మ వెంకటలక్ష్మి గారు. అప్పలరాజు గారు. అజ్ఞానం అంటే సత్ అంటే అది పరమాత్మ. జ్ఞానం పరమాత్మకు సంబంధించిన జ్ఞానం అది ఇతరమైనటువంటి జ్ఞానం కాదు. జ్ఞానం అనేసరికి ఈ లక్ష్యం పరమాత్మ. భగవద్గీత వాటికి సంబంధించిన జ్ఞానం అజ్ఞానంకి సంబంధించినది అనేసి స్వామివారు అంతేనండి. తర్వాత నమ్మాళ్ళవార్ల వైభవం భగవంతునికి కూడా తెలియదు అనడానికి కారణాన్ని స్వామివారు ఏమని అనుగ్రహించారు? అభిరామ్ గారు. స్వామివారికి దాసోహాలు సమర్పిస్తూ, పరమాత్మ యొక్క గుణములు అందరికీ సమానంగా పరమాత్మ కృప చేసినప్పటికీ కూడా నమ్మాళ్ళవార్లు ఆ గుణములు అనుభవించినట్టుగా మరెవరూ కూడా ఆ గుణములను అనుభవించలేకపోయారు. పరమాత్మ గుణములన్నిటినీ కూడా ఇంత గొప్పగా నమ్మాళ్ళవార్లు అనుభవించడాన్ని చూసి పరమాత్మకి కూడా వారి వైభవం అవగతం అవ్వలేదు అని స్వామివారి కృప చేశారు. అలాంటి వారిని ఇంకొకరి చూడకపోవడం వల్ల తర్వాత ఈ నమ్మాళ్ళవార్లు నిత్య సూర్యుల కంటే వైలక్ష్యం కలిగిన వారు అని ఏ విధంగా చెప్పడానికి అవకాశం అని స్వామివారు అనుగ్రహించారు? పద్మజ గారు. హలో స్వామి వినపడుతుందమ్మా? చెప్పండి. నిత్య సూర్యుడికైతే సంసార సంబంధం లేని వారు తమ్మాడి వారికి ఇక్కడ ఇది సంసార సంబంధాలు ఉండి కూడా భగవంతుడి యొక్క గుణాలను అంత అనుభవిస్తున్నారు కాబట్టి ఇద్దరికి తేడా. అంతేనండి. తర్వాత తత్రాపి దుర్లభం మన్య వైకుంఠ ప్రియదర్శనం అన్నదేరా స్వామివారు అనుగ్రహించిన స్వారస్యమేమి? వస్తారా? అమ్మ శ్రీలక్ష్మి గారు. బాగా వానబడతాం. అడిగిన దాసోహం స్వామి, వైకుంఠని భగవద్భక్తి కలిగినా కలగవచ్చు గాని భగవద్గీత భక్తి కలగటం దుర్లభం అని చెప్పారు స్వామి. అవునమ్మా, భాగవతం. తర్వాత చివరిగా నిత్య సూర్యుల గురించి అనుగ్రహిస్తూ కేట్టారార్ వానవర్గల్ అనే దగ్గర స్వామివారు అనుగ్రహించిన స్వారస్యం. అనిల్ కుమార్ గారు. అడిగేన్ నిత్య సూర్యులకు అంటే సంసారంలో ఉన్న వాళ్ళకి తెలిసిన వాత్సల్యం, పెరుమాళ్ళ దయ, కరుణ ఇలాంటివి నిత్య సూర్యులకు అనుభవం లేదు అన్నట్లు స్వామివారు సాధించినట్లు అర్థమైంది. అంతేనమ్మా, కానీ ఏ విషయంలో అనుగ్రహించారు అన్నది కేట్టారార్ వానవరగళ్ళు అంటే వారు ఇక్కడ దివ్య ప్రబంధంలోని విషయాలను విని కూడా తృప్తిని పొందజాలరు, పొందజాలరు. అంటే వారికి కనివి తీరడం లేదు, ఎంత విన్నా కానీ దేవుడు అక్కడికి వేలు చేసినప్పుడు. అంతేనమ్మా, ఆచార్య తిరువుడు వెళ్ళేశారు. మీ ప్రశ్న అడియన్ దాసోహం. అడియన్
నిన్నటి కాలక్షేపంలో జీవ శబ్దానికి డెఫినిషన్ ఏమని సాయించారు ఆచార్యులు? జీవ స్వరూపానికి ఉండే లక్షణాలు ఏమిటి? అమ్మ లక్ష్మీ ప్రసన్న గారు. దాసం స్వామి, జీవుడు అంటే చాలా అణుమాత్రమైన వాడు. అంటే దాని లోపలికి ఏమి పరమాత్మ ఇతరమైనవి ఏమి కూడా ప్రవేశించనటువంటి అంత అమ్మా, అది కాదు. ఆవిడ ప్రశ్న జీవ శబ్దానికి అర్థం మనం ఏం చెప్పాం నిన్న? లేనివాడు అక్కడ ఓ మాట చెప్పాం, టెక్నికల్ అణువు. వ్యుత్పత్తి ఒకటి చెప్పాం. జీవ అనేది ఎలా ఏర్పడింది ఆ శబ్దం అనడానికి ఒక మాట చెప్పాం. దాన్ని చెప్పాలి. అది వారి ప్రశ్నలోని తాత్పర్యం. మా సమ్మోద గారు. జీవస్వరూపానికి డెఫినేషన్ చేతనం అంటే చైతన్యం కలిగిన వాడు, నిత్యుడు అంటే ఎప్పుడు ఉండేవాడు, జీవ ప్రాణధారణి స్వరూపం. ఆ మాట ఒకటి చెప్తే చాలు. జీవ ప్రాణధారణే, అదే దానికోసమే అడిగారు ఆ ప్రశ్న. ఎప్పుడు ఉండేవాడు కనుక జీవ ప్రాణధారణ అంటే ప్రాణాలు పోవడం ఉండడం అనేది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉంటాయి. అచేత అది అదే అదే ప్రశ్న. బాగా చెప్పారు. మళ్ళీ మనం రేపు కాలక్షేపంలో కలుద్దాం. దాసోహాడియన్.